ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు మీ ముందుకైతే మిర్చీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ముందుకైతే వీడియో తీసుకొస్తున్నాను. ఇప్పుడైతే నేను 2 కప్స్ శనగపిండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇప్పుడు వేసేది ఏంటంటే కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. అదైతే నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అయితే మీరు కొద్దిగా వేసుకొని తర్వాత కొంచెం పిండి కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేస్తే మనం తినలేము కదా ఫ్రెండ్స్ అయితే. సో ఏంటంటే ఉప్పు ఎక్కువైతే మనం తినలేము. ఇప్పుడైతే నేను తగినన్ని వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుకుంటున్నానో. పిండి మాత్రం ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి గట్టిగా ఉన్న మరీ మెత్తగా ఉన్న మనం మిర్చీలు అయితే బాగా వేసుకోలేము ఫ్రెండ్స్. సో నేను చెప్పేది పిండి మాత్రం మీడియంగా ఉండాలి ఫ్రెండ్స్. అట్లయితేనే మిరపకాయకు అనేది పిండి బాగా పట్టుకుంటుంది. నేనైతే ఎలా వేస్తున్నానో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరైతే మిర్చి అలా వేసుకోవచ్చు. నేను వేసుకునే మిర్చి వచ్చేసి పొట్టి మిర్చి ఫ్రెండ్స్. బాగుంటాయి టేస్ట్ ఇవి. ఎందుకంటే ఎక్కువ కారంగా ఉండవు, బాగుంటాయి. పచ్చిగా కూడా ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కలర్లో పండు కలర్లో ఉన్నవి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎలాగైతే వేసుకుంటున్నానో మీరు మిర్చిలు అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి నేను చెప్పేదంటే ఫ్రెండ్స్, మీరు మిరపకాయలు వేసుకునేటప్పుడు తొడిమెతో పట్టుకొని మిరపకాయలు వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి లోపల పిండి అనేది సరిగా ఉడకదు ఫ్రెండ్స్, తినలేము. ఎటువైపు అయితే మనం ఘాటు పెట్టుకొని చీల్చుకుంటామో అటు సైడ్ నుండి మీరు వేసుకుంటే మిరపకాయ అనేది చాలా బాగా ఉడుకుతుంది. లోపల గ్యాప్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని మిరపకాయ ఉడుకుతుంది, పిండి ఉడుకుతుంది, బాగుంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేనైతే మరోవైపుకు తిప్పుకున్నాను మిర్చీలు అనేటివి. చూసారు కదా కలర్లోకి వచ్చాయి మిరపకాయలు. ఈ విధంగా మిర్చీలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేను మిగిలిన పిండిని మరొక వాయికి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలా వేసుకుంటే మిర్చీలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కదా 3 స్పూన్స్. మిర్చీలు అనేటివి క్రిస్పీగా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, టైం ఎక్కువైనా పర్లేదు, అవి మెత్తబడిపోకుండా మంచిగా అలాగే క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా నేను మరోవైపుకు తిప్పుకున్నాను ఫ్రెండ్స్. మిర్చి వేగడానికి అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్.